ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్రాన్ని నవార్ణ మంత్రము అంటారు. 9 అక్షరములు కలిగిన మంత్రం కనుక దీనిని ఏమన్నారు? నవార్ణ మంత్రము అన్నారు. ఇందులో ఓంకారం సృష్టికి మూల కారణమైన ప్రణవం. అది నవం అంటే కొత్త, ప్రణవం ప్రణవం అనగా ఎప్పటికప్పుడు కొత్తది, ఎప్పటికప్పుడు ఎన్నో కొన్ని ఆలోచనలు ఇస్తూనే ఉంటుంది, నిరంతరంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది, చైతన్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, సమస్త మంత్రములను ప్రేరేపింపజేస్తుంది గనక ఉత్కృష్టమైన నవశక్తినిచ్చేది గనక ప్రణవం ప్రణవం అన్నారు. ఇంకా రెండవది ఐం, ఇది వాగ్బీజము అంటే వాక్కునిస్తుంది. ఇంకా హ్రీంకారం అమ్మవారి యొక్క ఆసన స్వరూపం. హ్రీంకార జపం చేస్తే అమ్మ వచ్చి వీడి నోట్లో కూర్చుంటుంది. అప్పుడు వీడు చేసే పనికి అమ్మవారు చేసే పనికి తేడా ఉండదు. చండు ముండు అని 2 రాక్షసులు ఉన్నారు, చండ ముండాసురులు. లలితా సహస్రనామంలో చండ ముండాసుర నిషూదిని అని అమ్మవారి గురించి లేదు. ఈ రాక్షసుడు ముండాసురుడు అనేటటువంటి వాడు, ఈ చండాసురుడు అన్నదమ్ములు. అమ్మవారితో యుద్ధం చేస్తే అమ్మవారు నరికి అవతల పారేసింది. అందుకని అందులో 2 నామాలు కలిపి ఆ చండ ముండాలో ఉన్న శబ్దాలను కలిపి చాముండా అని బిరుదిచ్చారు. ఈ చాముండాయి అనగా అహంకారము మమకారం. చెడు అహంకారం, ముండు మమకారం. అహంకార మమకారములను తొలగిస్తోంది గనక అమ్మవారిని చాముండా అన్నారు. అటువంటి అమ్మవారి కొరకు నేను సర్వము సమర్పిస్తున్నాను అని ఈ నవార్ణ మంత్రం యొక్క సారాంశం. ఇవన్నీ పరిశోధించి తెలుసుకోవాల్సినవే కానీ పురాణాల్లో అన్నీ వివరించలేరు, కొంతవరకే వివరిస్తారు. ఎక్కడైనా సరే అన్నం వండి ఎక్కడ పెడతాడు కానీ తినిపించే శక్తి పరమాత్మకు కూడా ఉండదు. వండి మండిపోతుంది, తినరా అంటాడు, తింటే బాగుపడతావు లేకపోతే పోతావు అంటాడు ఆయన. ఆయనకు కూడా పరిమితులు ఉంటాయి, విసిగెత్తిపోతే మన జోలికి రాడు ఆయన, అవునా? ఈ నియమాలు పాటిస్తూ ఈ అపూర్వమైన మంత్ర రాజములు జపం చేస్తే ఇంకోటికి తిరిగే ఉందండి. ఈ మంత్రములో ఉన్న అక్షరములు ఏది? ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఎన్ని అక్షరాలు ఉన్నాయి మొత్తం అందులో చూడండి సరే. ఓంకారం తీసి పక్కన పెట్టేయాలి. ఐం హ్రీం క్లీం 3, చాముండాయై అనేది 4, విచ్చే అన్ని 2, టోటల్ అంతా 9. ఓంకారాన్ని ఎప్పుడు వీటిలో లెక్కేయకూడదట. అందులో నవార్ణ మంత్రము ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ నవార్ణ మంత్రానికి ముందు ప్రణవం చేరిస్తే ఎన్నవుతాయి? ఎప్పుడది 10 అక్షరములు. ఈ 10 అక్షరములే 10 విధములైన విద్యలుగా మారిపోయి 10 రూపములతో మనల్ని అనుగ్రహిస్తున్నది. పురాణం జరుగుతున్నప్పుడు అది మానేసి మీరు క్యూలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు పొరపాటు కూడా మెచ్చదు. ఎందుకని? గురు కటాక్షం రానంత వరకు అమ్మవారి కటాక్షం రాదు. ఎందుకు రాదు అని అడగండి. అమ్మవారికి ఏం నామం ఉన్నది? గురుమూర్తి గుణనిధిర్ గోమాత గుహజన్మభూ. అమ్మవారికి గురుమూర్తి అని పేరు. కాబట్టి అమ్మవారు గురువు గారి రూపంలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ నవార్ణ మంత్రం ఓంకారంతో కలిసి 10 విధ మహావిద్యలుగా మారింది.